శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 19వ నామమైన నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఇదంతా కూడాను ఒక్క నామమే. ఈ నామానికి అర్థం ఏమిటి అంటే, అప్పుడే వికసిస్తున్న సంపంగి పుష్పం వంటి ముక్కు దూలము కలిగి అతి సౌందర్యముగా ప్రకాశిస్తున్న తల్లి అని అర్థం. ఆ జగన్మాత లలిత అమ్మవారి నాసాదండము అంటే ముక్కు దూలము చాలా చక్కగా విచ్చుకొని పసిమి రంగులో ప్రకాశిస్తున్న సంపంగి పుష్పము ఎలా అయితే ఉంటుందో ఆ పుష్పం వల్లే ప్రకాశవంతంగా ఉంటుందట. ఇక్కడ అప్పుడప్పుడే వికసిస్తున్న పుష్పము అని అన్నారు. అలా అనటానికి కారణం ఏమిటి అంటే, అప్పుడే రేకు విచ్చుకున్న పుష్పానికి ఉన్న తాజాదనము, అందము విచ్చుకొని కొంత సమయం గడిచిన పుష్పానికి ఉండదు కనుక ఆ తల్లిని అప్పుడప్పుడే విచ్చుకుంటున్న సంపంగి పుష్పముతో ఆ తల్లి యొక్క నాసాదండాన్ని పోల్చారనమాట. అదేవిధంగా అమ్మవారి సౌందర్యం కూడా ఎల్లప్పుడూ నిత్య నూతనముగా ప్రకాశవంతంగా ఉంటుందట. సాముద్రిక శాస్త్రం ప్రకారం సూటిగా ఉన్న ముక్కు కలిగిన వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారట. వారు మాట్లాడే తీరు కూడా సూటిగా స్పష్టంగా ఉంటుందట. చాలాసార్లు మనం వింటూనే ఉంటాం కదా, ముక్కు సూటిగా మాట్లాడతారు అని. ఆ జగన్మాత యొక్క నాసికను కనుక మనం ధ్యానించినట్లయితే సంసార కూపము నుండి ఆ తల్లి మనల్ని విముక్తుల్ని చేస్తుందట. ఎలా అంటే, మన మానసిక పరిస్థితులన్నీ కూడా మనం తీసుకునే శ్వాస మీదే ఆధారపడి ఉంటాయి. అటు మానసిక పరిస్థితులు, ఇటు శారీరక పరిస్థితులు కూడా మనం తీసుకునే శ్వాస మీదే ఆధారపడి ఉంటాయి. మానసిక పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కుటుంబ బంధాలన్నీ కూడా చాలా ప్రశాంతంగానే ఉండిపోతాయి. మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి సవ్యంగా లేనప్పుడు ఉద్రేకాల వల్ల కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఎలా అంటే, మనం శ్వాస నాసిక ద్వారానే కదా తీసుకుంటాం. ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనాన్ని కనుక మనం గమనిస్తూ ఉంటే క్రమంగా వాటి వేగం తగ్గుతూ ఉంటుంది. శ్వాస తీసుకుని వదిలే సంఖ్య తగ్గుతూ ఉంటుందన్నమాట. శ్వాస మీద ఎప్పుడైతే మనకు పట్టు దొరుకుతుందో ఇక మన మానసిక పరిస్థితుల్ని కూడా మనం అదుపు చేయగలుగుతాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే, మనకి ఉద్రేకం కలిగినప్పుడు, కంగారు కలిగినప్పుడు మనకు తెలియకుండానే అప్రయత్నంగానే అధికంగా శ్వాసను తీసుకుంటూ ఉంటాం. అదే విధముగా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే తక్కువ శ్వాసని తీసుకుంటూ ఉంటాం. ఎంత తక్కువగా శ్వాసని తీసుకుంటే అంత ఆరోగ్యము, ఆయువు కలుగుతాయి. ఎంత ఎక్కువగా శ్వాసను తీసుకుంటూ ఉంటే అంతే అధికంగా ఉద్రేకాలు, అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు కలుగుతూ ఉంటాయి. శ్వాసను నియంత్రించాలి మరి అంటే ఎలా అంటే, ఆ శ్వాసను నియంత్రించే మార్గం ఒకటి ప్రాణాయామ ప్రక్రియ. దీనిని ఆచరించినట్లయితే క్రమబద్ధంగా శ్వాస నియంత్రణ అవుతూ ఉంటుంది. శ్వాస కనుక సరిగ్గా ఉంటే మన మానసిక, శారీరక పరిస్థితులు కూడా ఆరోగ్యంగా సక్రమంగా ఉంటాయి. అవి రెండు బాగున్నప్పుడు ఆధ్యాత్మికంగా కూడా మనం ఉన్నత స్థితిలోనే ఉంటాం. మన జీవితం అంతా కూడా శ్వాస మీదే ఆధారపడి ఉంది. ధ్యానాలు, యోగ సాధనలు ఇవేమి మాకు తెలియవు, పైగా మాకంత సమయం కూడా ఉండదు అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ మనం ఒక దీక్షగా రోజువారీ ఒక 10 నిమిషాల సమయం కేటాయించి ఏవేవో పెద్ద పెద్ద ఆసనాలు వేయవలసిన అవసరం లేకుండా కేవలం ఆ జగన్మాత యొక్క నాసాదండము మీద దృష్టి కేంద్రీకరించినట్లయితే సంసార బంధాల నుండి ఆ తల్లి మనల్ని విముక్తులు చేస్తుంది. ఎలా అంటే, బంధాల వల్ల అనేక రకాలైనటువంటి సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం, వేదనలకి గురి అవుతూ ఉంటాం. ఎప్పుడైతే అమ్మ వైపు దృష్టిని సారిస్తామో సర్వం ఇక ఆమె చూసుకుంటుంది కదా అనే భరోసా మనకి అప్రయత్నంగానే ఏర్పడుతుంది. ఆమెను ధ్యానిస్తూనే ఉంటాం కనుక మనకు తెలియకుండానే శ్వాస మీద నియంత్రణ కూడా ఏర్పడి ఆవేశాలు, ఆవేదనలు, అవమానాల తీవ్రత మన మనసుకి తగ్గుతూ ఉంటుంది. చిత్తం ప్రశాంతపడుతుంది. తద్వారా కుటుంబ బంధాలు సుభిక్షంగా ఉంటాయి. లౌకిక విషయాల వాసనలు మనకు అస్సలు అంటవు ఆ తల్లిని ధ్యానిస్తున్న క్రమంలో. నిరతం ఆమెనే కనుక ధ్యానిస్తూ ఉంటే బాహ్య ప్రపంచం పట్ల పూర్తిగా ఆసక్తిని కోల్పోతారు. నిరతం అమ్మ నామమే జపిస్తూ ఉండాలని మనసు ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. బాహ్య ప్రపంచం పట్ల ఆసక్తిగా ఉన్న వ్యక్తులతో పోలిస్తే అమ్మకి దగ్గరగా ఉన్న వ్యక్తుల తీరు చాలా భిన్నంగా ఉంటుంది. అమ్మ నాసాదండమును ధ్యానిస్తే
వారి హృదయం అంతా కూడా ఆ జగన్మాతే నిండి ఉంటుంది. ఎందుకంటే వారి ఊపిరిలోనే ఆ జగన్మాత ఉంది కనుక. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమే కదా ఆ జగన్మాత. ఎలా అంటే జీవం ఉంటేనే కదా ఉచ్ఛ్వాస అయినా నిశ్వాస అయినా. జీవిలో అమ్మ ఉంటేనే కదా మరి జీవం. అమ్మ ఉంటేనే జీవమైనా మనకి జీవితమైనా కూడా. కనుక ఆ తల్లిని ధ్యానించి మన జీవితాలని సుగమం చేసుకుందాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.